బ్రేకింగ్ న్యూస్. ఈరోజు నిఫ్టీ ఒక 100 టాప్ లూజర్స్ ఒత్తిడిలో ఉన్న షేర్లు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా చేయబడిన టాప్ ఒక 100 కంపెనీల పనితీరు ట్రాక్ చేసే నిఫ్టీ ఒక 100 ఇండెక్స్లో గణనీయమైన నష్టాలు కనిపిస్తున్నాయి. నేటి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ ఒక 100లో గణనీయమైన నష్టాలను చవిచూస్తున్న కొన్ని ముఖ్యమైన షేర్లను పరిశీలిద్దాం. ఇవి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని సూచిస్తున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ 93 పాయింట్లు తగ్గి 25,493 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతేకాక సెన్సెక్స్ 288 పాయింట్లు నష్టపోయి 82,967 వద్ద కొనసాగుతోంది. ఇది మార్కెట్లోని విస్తృత బలహీనతను తెలియజేస్తోంది. ఈ పతనానికి ప్రధాన కారణాలలో ఒకటి ప్రాఫిట్ బుకింగ్. గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో లాభపడిన స్టాక్స్లో, ముఖ్యంగా మెటల్ స్టాక్స్లో పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం అమ్మకాల ఒత్తిడిని మరింత పెంచుతుంది. బలహీనమైన ఎర్నింగ్స్ కూడా షేర్ ధరల పతనానికి దారితీస్తున్నాయి. Q3 త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం వల్ల LTIMindtree షేరు ధర 7% పడిపోయింది. బ్రోకరేజీలు లక్ష్యాలను పెంచినప్పటికీ. అదేవిధంగా వాలెట్ మార్కెట్లో పెరిగిన పోటీ కారణంగా పేటీఎం షేర్లు పడిపోయాయి. మరియు ఐటీ రంగం గ్లోబల్ డిమాండ్ ఆందోళనలు, యుఎస్ మరియు యూరప్లో డిమాండ్ తగ్గుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రంగాల ఒత్తిడి కూడా మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తోంది. బ్యాంకింగ్ రంగం Q3 ఫలితాల కారణంగా మిశ్రమ పనితీరును కనబరిచింది. ప్రైవేట్ బ్యాంకులు NIM ఒత్తిడి మరియు అధిక నిర్వహణ ఖర్చులతో సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఇండియా వాణిజ్య అనిశ్చితి మరియు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలు జరపడం భారతీయ మార్కెట్లపై గణనీయ ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ కూడా షేర్ ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, ఓలా ఎలక్ట్రిక్లో అధికారుల రాజీనామాలు మరియు రిలయన్స్లో అప్పుల సమస్యల కారణంగా షేర్ల పతనం. ఇన్వెస్టర్లు ప్రస్తుతం వాల్యూమ్స్, కంపెనీ మరియు రంగాల వారీగా వచ్చే న్యూస్, రంగాల పనితీరు మరియు మార్కెట్ సంకేతాలు, గ్లోబల్ ట్రెండ్స్, కమోడిటీ ధరలు, వడ్డీ రేట్ల అంచనాలపై దృష్టి సారిస్తున్నారు. అమ్మకాల ఒత్తిడితో పాటు ట్రేడింగ్ వాల్యూమ్స్ గణనీయంగా పెరిగితే అది మరింత డౌన్ సైడ్ పతనానికి మరియు బలమైన సెల్లింగ్ ట్రెండ్కు స్పష్టమైన సంకేతం కావచ్చు. డౌన్ సైడ్ కదలికలు అస్థిరంగా మరియు అనిశ్చితంగా ఉండవచ్చు. ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకునే ముందు వాల్యూమ్స్, తాజా న్యూస్, రంగాల పనితీరు మరియు మార్కెట్ సంకేతాలను జాగ్రత్తగా గమనించండి. మార్కెట్లు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నాయి. కొన్ని కీలక షేర్లు ఇండెక్స్ను కిందకు లాగుతున్నాయి. తాజా సమాచారంతో అప్డేట్గా ఉండండి. జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. బ్రేకింగ్ న్యూస్. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు మరియు వ్యాపారులారా, ఈ రోజు నిఫ్టీ ఒక 100లో అత్యధిక లాభాలు నమోదు చేస్తున్న షేర్లపై తాజా అప్డేట్తో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ ఒక 100 సూచీ కీలకమైన కదలికలను చూపిస్తోంది. నిఫ్టీ ఒక 100 అనేది భారత స్టాక్ మార్కెట్లోని టాప్ ఒక 100 కంపెనీల పనితీరును ట్రాక్ చేస్తుంది. ఇది విస్తృత మార్కెట్ కవరేజీని అందిస్తుంది మరియు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం ఆరోగ్యం మరియు మార్కెట్ ట్రెండ్లను ప్రతిబింబిస్తుంది. ఈ రోజు నిఫ్టీ ఒక 100లో అత్యధికంగా లాభపడిన స్టాక్లను నిశితంగా పరిశీలిద్దాం. ట్రెండ్లీన్.com వంటి వేదికల నుండి అందుబాటులో ఉన్న తాజా డేటా ప్రకారం కొన్ని కంపెనీలు గణనీయమైన వృద్ధిని సాధించాయి. ఉదాహరణకు, ఇన్ఫోసిస్ 5.42%, టెక్ మహీంద్రా 4.28%, విప్రో 3.21% లాభపడ్డాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 2.88%, టాటా మోటార్స్ PV 2.21% మరియు మహీంద్రా 1.46% వృద్ధిని నమోదు చేశాయి. ఈ స్టాక్ల ర్యాలీ వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటి? సాధారణంగా బహుళ కారకాలు స్టాక్ల ధరలను పెంచుతాయి. వాటిలో కొన్ని బలమైన కొనుగోలు మొమెంటం, నిర్దిష్ట రంగాలలో బలం, మరియు సానుకూల మార్కెట్ సెంటిమెంట్. ఉదాహరణకు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించిపోయినప్పుడు అవి పెట్టుబడిదారులలో ఆశావాదాన్ని పెంచుతాయి. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు బ్యాంకులు, ఆటో కంపెనీలు లేదా టెక్ దిగ్గజాలతో సహా అనేక సంస్థలు అంచనాలను అధిగమించి మంచి ఫలితాలను పోస్ట్ చేసినప్పుడు ఇది స్టాక్ ర్యాలీకి దారితీస్తుంది. భారతీయ స్టాక్ మార్కెట్ వృద్ధికి కీలకమైన అంశాలలో ఒకటి రిటైల్ పెట్టుబడిదారులు.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు మరియు డైరెక్ట్ స్టాక్ కొనుగోళ్ల ద్వారా మార్కెట్లలోకి నిలకడగా డబ్బును పెడుతున్నారు. మార్కెట్కు స్థిరమైన మద్దతును అందిస్తున్నారు. రాజకీయ స్థిరత్వం కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తుంది. ఎన్నికల ఫలితాలు వంటి స్పష్టమైన రాజకీయ మార్గం పెట్టుబడిదారులకు మరింత భద్రతను ఇస్తుంది. నిఫ్టీ 100లోని కంపెనీలు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఎంపిక చేయబడతాయి. నిఫ్టీ 50లోని కంపెనీలకు అదనంగా 50 కంపెనీలు నిఫ్టీ 100లో ఉంటాయి. ఇది పెద్ద క్యాప్ కంపెనీలకు బెంచ్మార్క్గా పనిచేస్తుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది భారతదేశంలో స్టాక్లు ట్రేడ్ అయ్యే ప్రధాన వేదికలలో ఒకటి. ఈ షేర్లు ఈరోజు లాభాల్లో ముందున్నప్పటికీ మార్కెట్ పరిస్థితులు వేగంగా మారవచ్చని గుర్తుంచుకోండి. నిర్ణయాలు తీసుకునే ముందు వాల్యూమ్స్, న్యూస్ ఫ్లో మరియు విస్తృత మార్కెట్ సంకేతాలను జాగ్రత్తగా గమనించాలని పెట్టుబడిదారులకు సూచిస్తున్నాం. మార్కెట్లు ఎల్లప్పుడూ డైనమిక్గా ఉంటాయి, కాబట్టి సమాచారంతో అప్డేట్గా ఉండటం చాలా ముఖ్యం. మరిన్ని మార్కెట్ అప్డేట్ల కోసం చూస్తూ ఉండండి. నమస్కారం. బ్రేకింగ్ మార్కెట్ అప్డేట్. ఈ రోజు ఎన్ఎస్ఈ నిఫ్టీ 100లో వాల్యూమ్ షాకర్స్ను పరిశీలిద్దాం. వాల్యూమ్ షాకర్స్ అంటే 10 రోజుల సగటు డైలీ వాల్యూమ్ కంటే 200% ఎక్కువ ట్రేడింగ్. తాజా ఎన్ఎస్ఈ డేటా ప్రకారం అసాధారణ వాల్యూమ్తో కూడిన టాప్ 5 స్టాక్లు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్ 125.5 కోట్ల షేర్ల వాల్యూమ్ను నమోదు చేసింది. ఇది దాని 10 రోజుల సగటు 45.7 కోట్ల కంటే 275% ఎక్కువ. ధర 2.45% పెరిగి ₹78.50 వద్ద ముగిసింది. ఇది బ్యాంకింగ్ సెక్టార్ ర్యాలీలో బలమైన కొనుగోలు, ఆసక్తి మరియు అక్యుమ్యులేషన్ను సూచిస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 234.6 కోట్ల షేర్ల భారీ వాల్యూమ్తో 298% స్పైక్ను చూసింది. ఇది 10 రోజుల సగటు కంటే గణనీయంగా ఎక్కువ. ధర 4.12% పెరిగి $285.20కి చేరుకుంది. ఇది డిఫెన్స్ సెక్టార్ ఆర్డర్ల హైప్తో బుల్లిష్ బ్రేక్అవుట్ను సూచిస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 89.0 కోట్ల షేర్ల వాల్యూమ్తో 277% స్పైక్ను నమోదు చేసింది. 10 రోజుల సగటు 32.1 కోట్ల కంటే ఎక్కువ. అయితే ధర 1.23% తగ్గి ₹105.40 వద్ద ముగిసింది. ఇది పిఎస్యు బ్యాంక్ మొమెంటం ఉన్నప్పటికీ లాభాల స్వీకరణ లేదా డిస్ట్రిబ్యూషన్ను సూచిస్తుంది. మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ 67.9 కోట్ల షేర్ల వాల్యూమ్తో 289% స్పైక్ను చూసింది. 10 రోజుల సగటు 23.5 కోట్ల కంటే భారీగా. ధర 5.67% పెరిగి $4.20కి చేరుకుంది. ఇది షిప్ బిల్డింగ్ బూమ్లో బలమైన అక్యుమ్యులేషన్ మరియు షార్ట్ టర్మ్ మొమెంటంను సూచిస్తుంది. డేటా ప్యాటర్న్స్ లిమిటెడ్ 45.7 కోట్ల షేర్ల వాల్యూమ్తో 300% స్పైక్ను నమోదు చేసింది. 10 రోజుల సగటు 15.2 కోట్ల కంటే ఎక్కువ. ధర 3.89% పెరిగి $2.950కి చేరుకుంది. ఇది ఎలక్ట్రానిక్స్ మరియు డిఫెన్స్ సర్జ్లో అధిక విశ్వాసం కొనుగోలును సూచిస్తుంది. ఈ స్టాక్స్లో అసాధారణ ట్రేడింగ్ కార్యకలాపం గమనించదగ్గది. ముఖ్యంగా నిఫ్టీ 100 25,678 పాయింట్ల వద్ద 1.2% పెరిగి ముగిసినప్పుడు. వాల్యూమ్ షాకర్స్ అక్యుమ్యులేషన్ లేదా డిస్ట్రిబ్యూషన్ను సూచిస్తాయి. ధరలు పైకి లేదా కిందకు కదిలితే ఇది పెట్టుబడిదారుల సెంటిమెంట్ను విశ్లేషించడానికి, షార్ట్ టర్మ్ ట్రేడ్స్కు సహాయపడుతుంది. ట్రేడర్లు ఈ సంకేతాలను షార్ట్ టర్మ్ నిర్ణయాలకు ఉపయోగించాలి. 2x అడ్వర్బ్ ని ఎంట్రీ ట్రిగ్గర్గా, 5% స్పైక్ డేలో కింద స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. కానీ ధర ట్రెండ్స్ మరియు మార్కెట్ కాంటెక్స్ట్తో కలిపి విశ్లేషించడం ముఖ్యం. వాల్యూమ్ షాకర్స్ పెరిగిన ఇన్వెస్టర్ ఆసక్తి. ఎఫ్ఐ బయర్లు ₹2,500 కోట్ల కొనుగోలు చేసినట్టు చూపిస్తాయి, కానీ పూర్తి విశ్లేషణ అవసరం. వాల్యూమ్ను గమనించండి, ధరను చూడండి, తెలివిగా ట్రేడ్ చేయండి.